తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఇక్కడ మనం చూసుకున్నాం. ఆయుధాలు వదిలేస్తాం, ఇది ఆయుధాలు వదిలేస్తామని చెప్పేసి మావోయిస్టులు ప్రకటించినట్టుగా ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఒక లేఖ విడుదలైంది అభయ్ పేరుతో. అయితే దీనికి సంబంధించి చరిత్రలో ఎన్నడూ కూడా ఆయుధాలు వదిలేస్తామనేటువంటి మాటను మావోయిస్టులు చెప్పలేదు, కానీ ఆయుధాలు వదిలేస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, నిజంగా వచ్చినటువంటి లేఖ నిజమేనా కాదా, దీనిపైన పూర్తిగా ఇంకా అంటే చర్చ జరుగుతూ ఉంది. అసలు ఏం జరుగుతుంది, నిజంగా ఆయుధాలు వదిలేసి ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటామని చెప్పేసి మావోయిస్టులు చెప్పడం నిజంగా కూడా ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఇప్పుడు తుపాకీ గుట్టం ద్వారానే రాజ్యాధికారం కాకుండా ప్రజాస్వామ్యయుతంగా ప్రజా పోరాట పందాలో ఉద్యమాలు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి అట్లా రాజ్యాధికారం దిశగా వెళ్తే మంచిగా ఉంటుందనేటువంటి ఆలోచన వాళ్ళకి రావడం నిజంగా శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇక ఆయుధాలు వదిలేస్తాం, మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం, అభయ్ పేరిట ప్రకటన, సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్లు వెల్లడి అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. బసవరాజ్ ఆలోచనకు అనుగుణంగానే శాంతి చర్చలని స్పష్టత, సహచరులతో సంప్రదించేందుకు నెల సమయం ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేసిందంట. ఇక్కడ అభయ్ పేరుతో ఆయన ఇప్పుడు ఉన్నటువంటి ఫోటోను కూడా వేసి ఒక లేఖను విడుదల చేసిండ్రు. దానికి సంబంధించి అంటే ఆయుధాలు వదిలేస్తాం, తాత్కాలికంగా విరమిస్తాము, ఆ తర్వాత చర్చలు జరుపుతాం, మేము చర్చలు జరపడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి మావోయిస్టులు తర్వాత ఇక్కడ నక్సలైట్లు చెప్తున్నటువంటి మాట. కాబట్టి మరి ఇది ఎంతవరకు ముందుకెళ్తుంది ఏం కథ అనేటువంటి విషయం పైన చూడాల్సిన అవసరం ఉన్నది. మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది, ఆయుధాలను వదిలి సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ పాటించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. భారతదేశంలోని పీడిత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాల్లో పాల్గొంటామని పేర్కొంది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. అభయ్ పేరుతో చలామణి అవుతున్న కిషన్జీ సోదరుడు మల్లోజుల వేణుగోపాల్ తాజా చిత్రాన్ని ఈ ప్రకటనలో ముద్రించడంతో పాటు తమ నిర్ణయంపై ప్రజలెవరైనా తమ అభిప్రాయాలు పంచుకునేందుకు ఈమెయిల్, ఫేస్బుక్ ఐడీలను మావోయిస్టు పార్టీ ప్రకటించడం గమనార్హం. ఎప్పుడు కూడా ఇటువంటి చేయలే, ఈమెయిల్ కానీ తర్వాత ఫేస్బుక్ కానీ ఇటువంటి ఇవ్వలేదు ఎప్పుడు కూడా, గమనార్హం. ప్రభుత్వం తమ ప్రతిపాదనను అంగీకరించిన వెంటనే ప్రజలు తమ ఆలోచనలు పంచుకునేందుకు వీలుగా ఈమెయిల్ nampet2025@gmail.com లేకపోతే ఫేస్బుక్ అయితే NAM నాంపేటాక్ ఐడీలను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. వాస్తవానికి మావోయిస్టులు గతంలో ఎన్నడూ ఇలా చేసిన దాఖలాలు లేకపోవడంతో ప్రకటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నా నిఘా వర్గాలు మాత్రం ఇది నిజమైన ప్రకటన అని అభిప్రాయపడుతున్నాయంట. మొత్తం మీద దీనిపైన అంటే అసలు యాక్చువల్గా మావోయిస్టులు ఎప్పుడు కూడా మేము ఆయుధాలు మేము వదిలేస్తాం, తర్వాత మేము ప్రజా జీవనంలోకి వస్తామని చెప్పేసి పూర్తి స్థాయిలో అంటే కొంతమంది మావోయిస్టులు లొంగిపోవడం కానీ కొంతమంది మావోయిస్టులు ఇట్లా ప్రకటించడం కానీ ఇటువంటివి జరిగినాయి. కానీ పూర్తిగా మేము ఆయుధాలు వదిలేస్తాం, మేము ప్రజా జీవనంలోకి వస్తామనేటువంటి ప్రకటన గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. అయితే మరి ఇప్పుడు జరిగిందా లేకపోతే ఇక్కడ జరిపినరా లేకపోతే ఏం జరిగింది అనేటువంటి విషయం పైన చర్చ జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ నిజంగా ఒకవేళ ఈ ప్రకటన విడుదలైందని చెప్పేసి మాత్రం నిఘా వర్గాలు చెప్తున్నాయి. ప్రకటనలో ఏముందంటే ఆగస్టు 15వ తేదీతో ఉన్న ఈ ప్రకటన అంటే నెల రోజులు అవుతుంది. నెల రోజుల తర్వాత మంగళవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. ప్రధానమంత్రి, హోంమంత్రి, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, హోంమంత్రులతో పాటు శాంతి చర్చలకు అనుకూల వైఖరిని అవలంబించిన పాలక ప్రతిపక్ష పార్టీలు శాంతి కమిటీ సభ్యుల ముందు తమ వైఖరిని స్పష్టం చేస్తున్నామని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ ఏడాది మార్చి చివరి నుంచి మా పార్టీ ప్రభుత్వంతో చర్చలకు నిజాయితీగా ప్రయత్నిస్తోంది. మే 10న పార్టీ ప్రధాన కార్యదర్శి స్వయంగా పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో ప్రకటన విడుదల చేశారని చెప్పేసి ఇక్కడ అభయ్ ఇప్పుడున్నటువంటి చిత్రంతో ఆయన పేరు ఏం పేరు మల్లోజుల వేణుగోపాల్ పేరుతోటి వేణుగోపాల్ ఆలియాస్ అభయ్ పేరుతోటి మొత్తం కూడా చిత్రం విడుదలైంది. తర్వాత చిత్రంతో పాటు ఒక లేఖను విడుదల చేసిండ్రు. మేము ఏది ఆయుధాలు వదిలేసి ప్రజా జీవనంలోకి వస్తాం, చర్చలు జరపాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఎంతవరకు వస్తుంది ఏం కథ అనేటువంటి చూడాలి. రెండవ పేజీలో ఏమున్నది, ఆయుధాలు వదిలేస్తామని చెప్పేసి పార్టీ ఆయుధాలను వదులుకుంటున్నట్లు ప్రస్తావించారు. ప్రభుత్వానికి కాల్పుల విరమణ ప్రతిపాదించారు. అత్యంత కీలకమైన ఈ అంశంపై పార్టీ అత్యున్నత నాయకత్వ సహచరులతో సంప్రదించడానికి నెల సమయం కోరారు. కానీ కేంద్రం అనుకూల వైఖరిని వ్యక్తం చేయలేదు. బదులుగా 2024 జనవరి నుంచి జరుగుతున్న సైనిక దాడుల్ని తీవ్రతరం చేసింది. పర్యవసానంగా మే 21న
మాడ్లోని గుండెకోట్ సమీపంలో జరిగిన భీకర దాడిలో పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజ్తో పాటు 28 మంది మరణించారు. బస్వరాజ్ ఆలోచనలకు అనుగుణంగా శాంతి చర్చలను ముందుకు తీసుకెళ్లాలని మేము నిర్ణయం తీసుకొని పత్రికా ప్రకటన విడుదల చేస్తున్నాం. దేశ ప్రధాని ఆయుధాలను విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరాలని అనంతరం చేసినటువంటి అభ్యర్థన దృష్ట్యా మేము ఆయుధాలను వదలాలని నిర్ణయించుకున్నాం. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి లేదా ఆయన నియమించిన ప్రతినిధి బృందంతో చర్చలు జరపడానికి మేము సిద్ధం. కానీ మా మారిన అభిప్రాయం గురించి పార్టీకి తెలియజేయాలి. ఇది మా బాధ్యత. పార్టీకి ఈ అంశాన్ని వివరించి శాంతి చర్చల్లో పాల్గొనే సహచరులతో ఒక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేస్తాం. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సహచరులతో, అంటే మావోయిస్టులు అంటే ఇప్పుడు కామ్రేడ్స్ అంటారు కదా, కామ్రేడ్ అంటే సహచరుడు అని అర్థం అనమాట. పనిచేస్తున్న సహచరులతో, ఇక జైళ్లలో ఉన్న వారితో సంప్రదించేందుకు మాకు నెల సమయం ఇవ్వండి. ఈ విషయమై ప్రభుత్వంతో వీడియో కాల్ ద్వారా మా అభిప్రాయాలను పంచుకోవడానికి మేము సిద్ధం. అందువల్ల నెల రోజుల పాటు కార్పుల విరమణను ప్రకటించి గాలింపు చర్యలను నిలిపివేయడం ద్వారా శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం అనేది మీ అనుకూల వైఖరిపై ఆధారపడి ఉంది అని చెప్పేసి అభయ్ పేరుతోటి ఒక లేఖ విడుదలైందంట. మొత్తం మీద మావోయిస్టులు చర్చలకు రావడం మాత్రం నిజంగా ఒక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే కీనోస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే కీనోస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.